సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు సొంతూళ్లకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరి ఈ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనిపై మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రవంతి, సంక్రాంతి పండుగకు సరదాగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నటువంటి హైదరాబాద్ నగరవాసులకు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళేటటువంటి విశాఖ ఎక్స్ప్రెస్ దగ్గర ఉన్నాం. ఈ విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి బరంపూర్ మీదుగా భువనేశ్వర్ వెళ్తుంది. ఈ భువనేశ్వర్ వరకు వెళ్ళేటటువంటి ట్రైన్లో మొత్తం పండగకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎట్లా వెళ్తున్నారు? రిజర్వేషన్ ట్రై చేసాం 1 మంత్ నుండి, కాకపోతే ప్రైవేట్ ట్రావెల్ కూడా బుక్ చేసినాము. సో మాకు రిజర్వేషన్ దొరకడం వల్ల జనరల్ టికెట్ తీసుకున్నా ఇలాగే ఎట్లాగే పరిస్థితి. అంటే మీరు రిజర్వేషన్ చేయించుకోలేదా? ఎందుకు విధంగా జనరల్లో వెళ్తున్నారు? ఏమైంది? రిజర్వేషన్ చేసాం కానీ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. వెయిటింగ్ వస్తుంది. 1 మంత్ వేక్ నుంచే చేసాం. మేము ఇక్కడ సికింద్రాబాద్ ఈస్ట్లో ఉంటాం, మెట్టుగూడల. అన్న, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి? లోకలే అండి. ఎస్, మనం చూద్దాం. ఇక్కడ నుంచి లగేజీలు తీసుకుని వెళ్ళే వాళ్ళు. అన్న, ఎక్కడికి వెళ్ళాలి మీరు? బారంపురం వెళ్తాం. బారంపురం. ఇక్కడ రిజర్వేషన్ చేయించుకోలేదా? ఎస్, మనం ఇక్కడ చూద్దాం. రిజర్వేషన్లో ఇది జనరల్ కంపార్ట్మెంట్. విశాఖ ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళేటటువంటి వాళ్ళందరూ లోపల చాలా ఇరుగ్గా ఉందని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, అసలు చాలా ఇబ్బందిగా ఉంది. మనుషులు నిలబడేదానికి కాదు కదా, అసలు కొంచెం ఖాళీ ప్లేస్ కూడా లేనటువంటి ఉంది. ఎక్కడి వరకు వెళ్ళాలి మీరు? పలాస్ వరకు వెళ్ళాలి. రిజర్వేషన్ దొరకలేదా? ఏంటి పరిస్థితి? దొరకలేదు సార్, రిజర్వేషన్ టికెట్ లేకపోతే. రిజర్వేషన్ ట్రై చేయలేదా? ఇక్కడ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి స్టేషన్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలు కూడా ఈ విధంగా ఖచ్చితంగా పండగకు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఏంటన్నా ఇంత రష్గా వెళ్తున్నారు, లోపలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? చిన్నపిల్లల అన్న సార్, ఎక్కడి వరకు వెళ్ళాలి మీరు? అన్న, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మరి అంత ఏంటమ్మా ఇంత ఫుల్గా ఉంది, ఎట్లా వెళ్తారు మీరు? రిజర్వేషన్ చేయించుకోలేదా? రిజర్వేషన్ చేసుకోవడానికి సార్ అప్పుడే నెల నుంచి ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు రిజర్వేషన్. మేము తుని వెళ్ళానండి. ఫెసిలిటీలు పెట్టలేదండి. అసలు ఫెసిలిటీలు కూడా మంచి పుల్ అయిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ పైకి కూడా ఎక్కారు. తుని, పలాస, వైజాగ్ దాకా వెళ్ళకపోతున్నాం. శ్రవంతి, మనం చూడొచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే ప్రతి ట్రైన్లో ఇదే పరిస్థితి ఉంది. కూర్చున్న వాళ్ళు కూడా మాకు సీటు దొరికిందనే సంతోషం కూడా లేదు. మొత్తం కూర్చున్న వాళ్ళ మీదనే నిలబడి వెళ్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు 14 నుంచి 15 గంటలు ప్రయాణం చేయాలి వీళ్ళు. అప్పటి వరకు కూడా ఎలా నిలబడి వెళ్తారో, ఎలా ప్రయాణం చేయాలో అర్థం కాదు. చిన్నపిల్లలను తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ దొరకలేదు, ట్రై చేసాం కానీ అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ పండుగ సంబంధించి ఇంటికి వెళ్ళాలనుకునే ప్రయాణికులకు సంబంధించి ఇబ్బందులు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శ్రావంతి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.